శాస్త్రి గారి ఇందులో ఉన్నాయన్ని ఎక్కువగా సంగీతానికి సంబంధించినటువంటి పాటలు తెలియజేసుకుందాం. దేవులపల్లి కృష్ణ శాస్త్రి తన కవిత్వాన్ని నేను అనే ఉత్తమ పురుషులో ఆత్మాశ్రయంగా చెప్పుకోవడం జరిగింది. ఆత్మాశ్రయం అంటేనే ఉత్తమ పురుష నేను అని ఎవరు చెప్పుకున్నారంటే కవిత్వంలో దేవులపల్లి వారు చెప్పుకోవడం జరిగింది. మధుదయంలో మంచి ముహూర్తం మాధవీలతకు పెళ్లి అనేటువంటి అపూర్వమైనటువంటి తెలుగు నాట ఉన్నటువంటి పాట ఇది వివాహ సమయంలో అప్పగింతల కార్యక్రమంలో పాడుకునేటువంటి ఒక అపూర్వమైనటువంటి పాట. మధుదయంలో మంచి ముహూర్తం మాధవీలతకు పెళ్లి అనేటువంటి పాట. ఇది ఒక ప్రైవేట్ సాంగ్ లెక్కన ఉంటుంది. కృష్ణపక్షంలోని వెర్రి పాట అనేటువంటిది ముత్యాల సరాల ఛందస్సులో ఉన్నదని గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఒక సంక్రాంతి గీతం. ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినట్లున్నాడు. ఉండమ్మ బొట్టు పెడతా అనేటువంటి సినిమాలో రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనేటువంటి పాట ఇది కూడా కృష్ణ శాస్త్రి రాసినటువంటి సంక్రాంతి గీతంగా మనం చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఆయన సినీ పాటల సంపుటిలో రాయబడినవి. కలువ రేకులలో నా కలలు మూసేనే కంటి రెప్పలతోటి జంటలుగేనే అనేటువంటి ఈ పాట ఇది ఒక జోల పాట. ఇది కూడా దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రాసిందని చెప్పుకోవాలి. అలాగే జయ 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 ప్రియ భారతి జనయిత్రి దివ్యధాత్రి అనేటువంటి ఈ యొక్క దేశభక్తి గేయం కూడా ఇది కృష్ణ శాస్త్రి గారు రాసినట్లుగా చెప్పుకోవాలి. అనరాధ శ్రీరామాయని ఏమి రామ కథ శబరి అనేటువంటి పాటలు ఇది భక్తికి సంబంధించినటువంటి పాటల్ని కృష్ణ శాస్త్రి గారు రాశారని చెప్పుకోవాలి. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు ఏడ తానున్నాడో బావా జాడ తెలిసిన పోయి రావా అనే మల్లేశ్వరి సినిమాలో పెట్టుకోవడం జరిగింది కృష్ణ శాస్త్రి గారి ఈ పాటను. విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి అల్లసాని పెద్దన కవిత్వాన్ని ఇక్షు రసంతో పోల్చినాడు. ఇక్షు రసం అంటే చెరకు రసం అని గుర్తుపెట్టుకోండి. విశ్వనాథ సత్యనారాయణ అల్లసాని పెద్దన కవిత్వాన్ని ఇక్షు రసంతో పోల్చగా దేవులపల్లి కృష్ణ శాస్త్రి సాహిత్యాన్ని శ్రీశ్రీ గారు ఇక్షు రసాన్నవంతో పోల్చాడని గుర్తుపెట్టుకోండి. అలాగే మార్మికత ధ్వనించే కృష్ణపక్షులని ఖండిక ఇదే వచ్చుచున్నాను.